హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీసిసి వ్లాగ్స్. ఈరోజు నేనైతే బీరకాయ కూర పాలు పోసి ఎలా వండాలో చూపిస్తాను రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె వేడయ్యాక దీంట్లో అయితే పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగినాక ఇప్పుడు దీంట్లోకి అయితే బీరకాయ ముక్కలు వేసుకుందాం. బీరకాయ ముక్కలు అయితే వేస్తున్నాను. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత దీంట్లోకి అయితే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడైతే దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. దీన్ని 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికింది చూడండి. ఇప్పుడు ఇందులో పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పుడు కూరలో నూనె అయితే పైకి తేలుతుంది, సపరేట్ అయింది కదా. ఇప్పుడైతే పాలు పోసుకోవాలి. ఒక గ్లాసు పాలు పోసిన తర్వాత బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి బాగా. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికిందండి కూర. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి కూర అయితే చూడండి దగ్గరకు పడింది. చూడండి, ఇంకా కూర అయితే రెడీ అయినట్టే. చూడండి, బీరకాయ పాలు పోసిన కూర అయితే రెడీ అయింది చూడండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.